హాయ్ గాయ్స్, ఈ రోజు మలయాళం సినిమా చూద్దాం. ఈ డైరెక్టర్ జీవితాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించినట్లున్నాడు. తను చూసిన సంఘటనలను చాలా శ్రద్ధగా తెరకెక్కించాడు. అందువల్లే ఈ సినిమాలో నిజ జీవితంలో మహిళలు పడుతున్న బాధలు ప్రతిబింబించాయి. వన్ లైనర్ ఏంటంటే, ఒక భార్య తన భర్త చనిపోవడంతో అతన్ని మర్చిపోలేకపోతోంది. 2 ఏళ్లైనా అతని జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయింది. కానీ మగతోడు కోసం చాలా వెతికింది. ఒక వ్యక్తిని చూసి అతన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక మగాడి కోసం వెతికింది. కానీ ఆ తర్వాతే ఆమెకు ట్విస్టులు ఎదురయ్యాయి. ఆమె అలాంటి ఉద్దేశంతో పురుషుని కోసం వెతికితే ఏం జరిగింది అనే విషయాలను ఈ సినిమాలో చూద్దాం. ఈ సినిమా పేరు నీరజ. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ ను చూపించారు. తన భర్త చనిపోయి 2 ఏళ్లైనా ఇంకా అతన్ని మర్చిపోలేకపోతోంది. భర్తతో కలిసి ఉన్న ఇంట్లోనే ఉంటూ శోకంగా జీవిస్తోంది. ఆమె ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. 2 ఏళ్లుగా మానసికంగా కుంగిపోయింది. ఆమె శరీరంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి. రెండో పెళ్లి చేసుకోలేక, శారీరక అవసరాలు తీర్చుకోలేక సతమతం అవుతోంది. ప్రతిరోజు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక క్యాండిల్, పూల బొకే తీసుకొచ్చి భర్త ఫోటో ముందు పెడుతుంది. హీరోయిన్ కు ఆఫీస్ లో 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మాయి పేరు లక్ష్మి, అబ్బాయి పేరు కార్తీక్. ఏ ట్రిప్ కు వెళ్ళినా నువ్వు కూడా రావాలని పిలుస్తుంటారు. ఇప్పుడు కూడా ఒక ట్రిప్ కు రమ్మని పిలుస్తున్నారు. కానీ నేను రాలేను అని చెప్పింది. ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో అతనితోనే నా ఎంజాయ్మెంట్ మొత్తం పోయిందని బాధపడుతోంది. శోకంగా బస్సులో ఇంటికి వెళ్తోంది. తన భర్తతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటోంది. ఒక రోజు తన భర్తతో ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కరెంటు లేదు. హీరోయిన్ తన ఇంట్లో చాలా బెల్స్ ను వేలాడదీసింది. ఒక్కసారి వాటిని తాకితే అలా సౌండ్ చేస్తూనే ఉంటాయి. తన భర్తతో బయటకు వెళ్లిన ప్రతిసారి ఒక్కో బెల్ ను తీసుకొచ్చి ఇంట్లో వేలాడదీసేది. పెళ్లి తర్వాత ఆమె జీవితం చాలా సంతోషంగా సాగింది. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో హీరోయిన్ భర్త చనిపోయాడు. ఇప్పుడు తన భర్తను మర్చిపోలేక అతని జ్ఞాపకాలతో అదే ఇంట్లో ఉంటోంది. ఆ ఇంట్లో భర్తతో కలిసి దిగిన ఫోటోలను అంటించుకుని అప్పటి మధుర స్మృతులను స్మరించుకుంటోంది. ఈమె హాయిగా నిద్రపోయి 2 ఏళ్లు అయింది. భర్త లేడన్న వేదనతో ఆమెకు సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. ఈ రోజు రాత్రి కూడా నిద్ర పట్టలేదు. తన భర్తతో క్లోజ్ గా ఉన్న సంగతులు గుర్తు చేసుకుని ఇప్పుడు అలా ఉండలేకపోతున్నానే అని బాధపడింది. మరుసటి రోజు హీరోయిన్ ను ఆమె తల్లిదండ్రులు కలిశారు. మరో పెళ్లి చేసుకోకుండా కూతురు ఒంటరిగా ఉంటే ఆ పేరెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. భర్త చనిపోయాక ఎంతో మంది అమ్మాయిలు మరో పెళ్లి చేసుకుంటున్నారు. నీకు వయసుంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ పెళ్లి చేసుకో అంటే మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇలా నీ జీవితాన్ని ఎన్నాళ్ళు వృధా చేసుకుంటావని తల్లిదండ్రులు కోపగించుకున్నారు. కానీ హీరోయిన్ వాళ్ళ మాటలు వినట్లేదు. అనవసరంగా ఏదేదో మాట్లాడకండి, నా జీవితంలో మీరు తలదూర్చకండి, ఇక వచ్చి చూశారు కదా వెళ్ళండి అంటోంది. నా భర్త ఇంట్లో అతని జ్ఞాపకాలతో నాకు నచ్చినట్లు ఉంటా అని అంది. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. తన భర్త జ్ఞాపకాలతో హీరోయిన్ డ్యూటీ కూడా సరిగా చేయలేకపోతోంది. ఇలా డిస్టర్బ్ గా ఉండడంతో లక్ష్మి అనే అమ్మాయి ఉంటుంది కదా, హీరోయిన్ తో ఏమంటోందంటే, నాకు తెలిసి ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, నువ్వు అతన్ని కలువు, చిన్న కౌన్సిలింగ్ ఇస్తాడు అని చెప్పింది. ఫ్రెండ్ చెప్పినట్లుగానే నీరజ డాక్టర్ ను వెళ్లి కలిసింది. ఆ సైకియాట్రిస్ట్ తన తోటలో హీరోయిన్ ను మీట్ అయ్యాడు. ఆమెను చూడగానే నువ్వు బాగా నిద్రపోయి ఎన్నాళ్ళయిందమ్మా అని అడిగాడు. ఆమె 2 ఏళ్ళు అయిందని చెప్పింది. ఆ తర్వాత నీ భర్త చనిపోయిన తర్వాత నీ లైఫ్ ఇలా ఉంది అని అడిగాడు. సార్, నా భర్త చనిపోయి 2 ఏళ్ళు అయింది, కానీ ఇంకా అతని జ్ఞాపకాలతోనే ఉన్నాను. పెళ్ళైన తర్వాత నా భర్త నేను ఇద్దరం ఒక ఇల్లు తీసుకున్నాం. ఆ ఇల్లే మాకు స్వర్గంలా ఉండేది. ఆయన నాకు ఇచ్చిన గిఫ్టులు, మా మధ్య ఉండే మధుర జ్ఞాపకాలను అన్నింటినీ ఆ ఇంట్లో జాగ్రత్తగా పెట్టి చూసుకుంటున్నా అని అంటోంది. చాలా సంతోషంతో తన భర్త గురించి చెప్తోంది. ఇదంతా చూసిన సైకియాట్రిస్ట్, అలాగైతే ఈ అమ్మాయి తన భర్తను ఇంకా కొంచెం కూడా మర్చిపోలేదనుకున్నాడు. అందువల్లే ఈమె డిప్రెషన్ లోకి వెళ్ళినట్లుంది, లైఫ్ లో ఇక ముందుకు వెళ్ళలేకపోతోంది అనుకున్నాడు. అప్పుడు ఆమెను చూస్తూ, ఇంతకీ నీ ఫిజికల్ నీడ్స్ కోసం ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాట వినగానే హీరోయిన్ షాక్ అయిపోయింది. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు అంది. ఏమ్మా, ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి శారీరకంగా కొన్ని అవసరాలుంటాయి. ఇప్పుడు నీకు భర్త కూడా లేడు. ఈ 2 సంవత్సరాలుగా నువ్వేం చేస్తున్నావు అని డైరెక్ట్ గానే అడిగాడు. చెప్పాను కదా సార్, నా భర్తను నేను బాగా ప్రేమిస్తున్నానని అంది. ఏమ్మా, నీ భర్త చనిపోయి 2 ఏళ్ళు అయింది కదా, అందులోంచి బయటకు రా, నీకంటూ కొన్ని ఫీలింగ్స్ కలుగుతాయి కదా, దాని గురించే అడుగు
అడుగుతున్నా అని ఇంకా క్లియర్ గా అడిగాడు. అప్పుడు ఆమె, ఏంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు? ఒకరితో పెళ్లి అయ్యాక అతడు చనిపోయాడని ఇంకొకరితో కలిస్తే అది మంచిదేనా అంటోంది. అది చాలా అసహ్యంగా ఉంటుంది. నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుంటారు. నేను అడవిలో ఉండే జంతువుని అనుకుంటున్నారా ఏంటి అంది. అప్పుడు ఆ సైకియాట్రిస్టు, ఇదిగో చూడమ్మా, ఈ ప్రపంచంలో ఏది తప్పు కాదు. అడవిలో ఉండే జంతువులను కూడా తప్పు పట్టలేం. ఎందుకంటే ఆ జంతువులు వాటి అవసరాలు అర్థం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నాయి. తప్పంటే ఏంటో తెలుసా? మరొకరి ఇష్టం లేకుండా బలవంతంగా కలవడమే తప్పు. కానీ ఇద్దరు అండర్స్టాండింగ్ తో కలవడం అనేది తప్పు కాదు. ఇదంతా నువ్వు అర్థం చేసుకోవాలని ఆ డాక్టర్ చెప్పాడు. ఇంటికెళ్ళాక హీరోయిన్ దీని గురించే ఆలోచిస్తోంది. ఉదయం జాగింగ్ కు వెళ్లి ఇంటికి వచ్చింది. ఆ ఇంట్లో పని చేయడానికి పని మనిషి వచ్చింది. ఆ ఇంటిని క్లీన్ చేయడం కోసం బెడ్ పై ఉన్న తలగడ, టేబుల్ పై ఉన్న బుక్స్ అని కొన్ని వస్తువులను తీసి పక్కన పెట్టింది. ఇదంతా చూసి హీరోయిన్ తల్లడిల్లిపోయింది. ఏమ్మా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఈ తలగడ పైనే నా భర్త పడుకునేవాడు. ఆయన జ్ఞాపకంగా ఇంకా దాన్ని అలాగే ఉంచా. టేబుల్ దగ్గరకు వచ్చి పుస్తకాలు చదివేవాడు. వీటన్నింటినీ మార్చొద్దు, వాటిని తీస్తే ఆయన జ్ఞాపకాలు పోతాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అంది. ఇదంతా చూసి పని మనిషి ఆశ్చర్యపోయింది. హీరోయిన్ ఎప్పుడు ఆఫీస్ కు బస్సులోనే వెళ్తుంది. బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తుంటే బస్సు వచ్చింది. అప్పుడు అక్కడికి అరుణ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతడు హీరోయిన్ ను లైట్ గా చూస్తున్నాడు. ఇక హీరోయిన్ ఆఫీస్ కి వెళ్లి లక్ష్మిని కలిసింది. నేను సైకియాట్రిస్ట్ ను కలిశానని హీరోయిన్ చెప్పింది. సైకియాట్రిస్ట్ చెప్పినట్లు నాకు కొన్ని ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కానీ వాటిని ఎవరి దగ్గర బహిర్గతం చేయాలో తెలియట్లేదు. నేను ఇంకో పెళ్లినైతే అస్సలు చేసుకోలేను. శారీరక అవసరం కోసం ఇంకో పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని పాడు చేయలేను అంది. అంతేకాదు, ఇంకొకరిని ప్రేమించను కూడా ప్రేమించలేను. ఎందుకంటే ప్రేమ, పెళ్లి ఇవి చేసుకోవాలంటే నా భర్తను నేను మర్చిపోవాలి. కానీ అవన్నీ ఏమీ లేకుండా నా శారీరక అవసరం తీరితే చాలు అంది. అదే టైంలో కార్తీక్ అక్కడికి వచ్చాడు. ఇదిగో చూడమ్మా, ఒక డేటింగ్ యాప్ ను నీ ఫోన్ లో ఇన్స్టాల్ చేస్తాను. అందులో నీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడొచ్చు. నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని సరదాగా మాట్లాడొచ్చు అని చెప్పాడు. ఇదే టైంలో మామ నుంచి హీరోయిన్ కు కాల్ వచ్చింది. యాక్చువల్ గా ఈమె భర్త యొక్క తల్లిదండ్రులు వారి సొంత ఊర్లో ఉంటున్నారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ మామ ఈమెకు కాల్ చేసి, ఏమ్మా ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అని అడుగుతుంటాడు. ఇక హీరోయిన్ రాత్రి ఇంటికి వచ్చింది. బెడ్ పై పడుకుంది, కానీ నిద్ర పట్టట్లేదు. అప్పుడే ఆమె మొబైల్ కు ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న చేశారు. నీకు ఒక అబ్బాయిని చూశానమ్మా, ఆ అబ్బాయి చాలా మంచివాడు, ఇంట్లో కూడా అంతా ఒప్పుకున్నారు. ఇంతకంటే మంచి సంబంధం దొరకదు, నువ్వు ఓకే చెప్పమ్మా అని వాళ్ళ నాన్న అడుగుతున్నాడు. కానీ హీరోయిన్ నో అని చెప్పింది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్నకు కోపం వచ్చి ఫోన్ నే పగలగొట్టాడు. ఇప్పుడు హీరోయిన్ డేటింగ్ యాప్ ను ఓపెన్ చేసింది. అందులో మోహన్ అనే ఒక అబ్బాయి ఫోటోను చూసింది. అతని వయసు 32 ఏళ్లు అని అందులో ఉంది. అతనిపై ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఆమె లైక్ చేసింది. మరుసటి రోజు హీరోయిన్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళింది. సార్, మీరు చెప్పిన దాని గురించి ఆలోచించాను. నాకు ఈ 2 సంవత్సరాల్లో ఇబ్బంది కలిగించింది ఏంటంటే శారీరక అవసరమే. ఒక డేటింగ్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకుని ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉందామని అనుకుంటున్నా. అతనికి రిక్వెస్ట్ కూడా ఇచ్చాను. కానీ ఇదంతా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. మామూలుగా వేషలుంటారే, ఒకవేళ నేను వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నానా అని మనసులో బాధగా ఉంది అంటోంది. అప్పుడు సైకియాట్రిస్ట్, ఏంటమ్మా వాళ్ళ గురించి నువ్వెలా తప్పుగా చెప్తావు? అలా అనుకుంటూ అక్కడ ఉన్న ఒక బెండకాయ తీశాడు. విదేశాల్లో దీన్ని చాలా అవసరాలకు ఉపయోగిస్తారు, కానీ ఇక్కడ మాత్రం మనం తినడం కోసమే ఉపయోగిస్తున్నాం. అందువల్ల నువ్వు ఇది తప్పు అది కరెక్ట్ అని చెప్పకూడదు. ఇద్దరికి ఒక విషయంపై ఇష్టం ఉంటే వారు తీసుకునే నిర్ణయం ఇద్దరి సమ్మతితోనే తీసుకుంటే ఏది తప్పు కాదు అని ఆ సైకియాట్రిస్ట్ మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ అదే ఆలోచనతో ఒక పార్క్ లో కూర్చుంది. ఎప్పట్లాగే తన భర్త కోసం పూల గుత్తి కొన్నది. దాన్ని బెంచ్ పైన పెట్టి వెళ్లిపోయింది. తను నడుచుకుంటూ వెళ్తుంటే అరుణ్ వచ్చి ఆ పూల గుత్తిని ఆమెకు ఇచ్చాడు. దీన్ని నేనెలా మర్చిపోయాను అని ఆమె గిల్టీగా ఫీల్ అవుతోంది. ఇప్పుడు అరుణ్ ను చూపించారు. అతడు ఇంటికి వచ్చాడు. ఇతడు ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య పల్లెటూరి అమ్మాయి. ఆమె ఇంట్లోనే ఉంటూ తన భర్తే ప్రపంచంగా జీవిస్తోంది. సీరియల్స్ చూస్తూ వంటలు చేస్తూ కాలం గడుపుతోంది. కానీ ఇదంతా అతనికి నచ్చదు. తన భార్య ఒక పల్లెటూరు బయటలా ఉంటుందని, మోడర్న్ గా అస్సలు ఉండదని అనుకుంటుంటాడు. అతడు ఇంటికి రాగానే భార్య ప్రేమగా దగ్గరకు వచ్చి, మీకోసం అది చేసా ఇది చేసా రేపేం చేయాలి అని అడుగుతుంటుంది. ఆమె ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా ఇతనికి బల్లులు జర్రులు పారినట్లే అనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళ బంధువులకు ఎవరికో పెళ్లి ఉందట. 3 రోజుల ముందుగానే వెళ్దాం, అలాగే మా అమ్మ నాన్న
ఇంటికి వెళ్లి ఒక రోజు అక్కడ ఉందామని అంటోంది. ఆ మాటలకు అతడు ఎగిరెగిరి పడుతున్నాడు. నీలాగా నాకు పని గిని ఏమీ లేదని అనుకుంటున్నావా? డ్యూటీలో ఎంతో ప్రెషర్ ఉంది. ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉందామని అనుకుంటే ఇక్కడ నీ బాధ ఒకటి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని రూమ్ లోకి వెళ్ళాడు. ఇంకోవైపు హీరోయిన్ డేటింగ్ యాప్ లో ఒక అబ్బాయికి రిక్వెస్ట్ ఇచ్చింది కదా, ఆ మోహన్ హీరోయిన్ కు కాల్ చేశాడు. అప్పుడు ఆమె టెన్షన్ అయిపోతోంది. నాకు కాల్ చేయొద్దని చెప్పాను కదా, నాతో చాటింగ్ చేస్తే చాలు, నాకు ఎప్పుడైతే మాట్లాడాలని అనిపిస్తుందో అప్పుడు మాత్రం కాల్ చేస్తే చాలు అంటోంది. ఇదంతా కూడా ఇంట్లో ఉన్న పని మనిషి గమనిస్తోంది. ఇక రాత్రి హీరోయిన్ బాగా ఆలోచించింది. ఆ అబ్బాయికి కాల్ చేసింది. రేపు మన ఇద్దరం కలుసుకుందామా అంది. ఇక మరుసటి రోజు హీరోయిన్ డ్యూటీకి వచ్చింది. ఆ అబ్బాయితో కలుసుకుందామని చెప్పింది కదా, దారి గురించే భయపడుతోంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత కొత్తగా ఒక అబ్బాయిని మీట్ కాబోతోంది. కలవడమే కాదు, ఈ రోజు రాత్రికి అతనితో శారీరకంగా కలవాలని అనుకుంటోంది. తన ప్లాన్ గురించి మొత్తం ఆ అబ్బాయికి కూడా చెప్పింది. ఇప్పుడు మోహన్ హీరోయిన్ ఆఫీస్ ముందుకు వచ్చాడు. అప్పుడు హీరోయిన్ యొక్క ఫ్రెండ్ కూడా నువ్వు దేనికి భయపడకు, ధైర్యంగా అతనితో వెళ్ళు అంది. ఇక మోహన్ ఆమెను పికప్ చేసుకుని తీసుకెళ్తున్నాడు. హీరోయిన్ అతన్ని తన అపార్ట్మెంట్ కే తీసుకొచ్చింది. ఇంట్లోకి వెళ్లేంత వరకు తానెవరో నువ్వెవరో అన్నట్లే ప్రవర్తించాలి అని అంది. ఎవరికి డౌట్ రాకుండా ఇంట్లోకి తీసుకెళ్లింది. ఇంట్లోకి రాగానే తన చేతిలో ఉన్న పూల గుత్తి తీసుకెళ్లి తన భర్త ఫోటో ముందు పెట్టింది. తిరిగి చూస్తే తన భర్త ఎప్పుడూ కూర్చునే సోఫాలో మోహన్ కూర్చుని ఉన్నాడు. అది చూడగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. ఇక్కడ కూర్చోవద్దండి, నాకు నచ్చదు అని అక్కడి నుంచి లేపి ఇంకో సోఫాలో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఆ సోఫా ముందున్న బుక్ తీసి చదువుతున్నాడు. అది తన భర్త చదివే బుక్. అది కూడా అక్కడే పెట్టేసి లేవమని అంది. అప్పుడు మోహన్ ఇల్లంతా తిరిగి చూస్తున్నాడు. అన్ని చోట్ల కూడా తన భర్తతో ఆమె కలిసి దిగిన ఫోటోలను పెట్టింది. ఆ ఇల్లంతా కూడా తన భర్త జ్ఞాపకాలతో నింపేసింది. ఇక ఆ రోజు రాత్రి వీళ్ళు వైన్ తాగాలని అనుకున్నారు. అతనితో కలుద్దామని చెప్పింది. కానీ అతనితో దూరంగా ఉంటోంది. అతడు ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడడానికి ట్రై చేసినా కూడా ఈమెకు ఇష్టం లేనట్లే ప్రవర్తిస్తోంది. ఒకానొక సమయంలో వాళ్ళ బెడ్రూమ్ కు అతన్ని తీసుకెళ్లింది. అతడు కూడా నెమ్మదిగా బెడ్ పైకి వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆమెకు ఒకలాగా అయ్యింది. నా భర్తతో నేను ఈ బెడ్ పైనే చాలా సంతోషంగా గడిపాను, కానీ ఈ బెడ్ పై ఇంకొకటితో కలవాలా అని ఆమె టెన్షన్ అయిపోయింది. అప్పుడు ఒక చాప తీసుకొచ్చి కింద వేసింది. మన ఇద్దరం ఇక్కడ పడుకుందామా అంటోంది. అప్పుడు మోహన్ తన ఓపికను కోల్పోయాడు. నన్ను క్షమించండి, సాధారణంగా ఆడవాళ్ళు ఏం చెబుతారంటే తన భర్త కేవలం సుఖం కోసమే ఉపయోగించుకుంటున్నాడని అంటుంటారు. అచ్చం అలాగే కొన్నిసార్లు మగవాళ్ళు కూడా ఫీల్ అవుతారు. ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తోంది. నేను మీతో ప్రేమగా ఉండి ఆ ప్రేమతోనే మనం ఒక్కటవుతాం అనుకున్నా, కానీ మీరు మాత్రం మీ అవసరాలకు నన్ను ఉపయోగించుకుంటున్నట్లు అనిపిస్తోంది. నేను అలాంటి వాణ్ణి కాదు, నన్ను వదిలేయండి అని వెళ్లిపోయాడు. ఒక అబ్బాయి ఇలా చెప్పడంతో ఆమె గుండె ముక్కలైంది. పెద్ద అవమానంగా భావించింది. మరుసటి రోజు ఈ విషయాన్ని సైకియాట్రిస్ట్ కు చెప్పింది. నువ్వు చేసింది తప్పు కదమ్మా అని అతడు అంటున్నాడు. నేను చెప్పాను కదా, ఇద్దరి సమ్మతం ఇందులో ముఖ్యం అని అన్నానా లేదా? నువ్వు కళ్ళు మాత్రమే తెరిచావు, కానీ మనసు తెరవలేదు. నువ్వు అన్ని మర్చిపోయి ఒక అండర్స్టాండింగ్ కు రావాలి అంటున్నాడు. మరుసటి రోజు హీరోయిన్ ఉదయం వాకింగ్ కు వెళ్ళింది. ఒక రోజు పూగుత్తి తీసుకొచ్చి ఇచ్చాడు కదా అరుణ్, అతన్ని మీట్ అయింది. వాళ్ళు మాట్లాడుకోలేదు, జస్ట్ కళ్ళతో పలకరించుకున్నారు. ఇదే టైంలో హీరోయిన్ ఇంట్లో పనిచేసే పని మనిషి అరుణ్ ఇంట్లో ఇప్పుడు పనికి వచ్చింది. అరుణ్ భార్యతో చాలా విషయాల గురించి మాట్లాడుతోంది. అరుణ్ భార్య పని మనిషితో ఏమంటుందంటే, నేను పల్లెటూరి అమ్మాయిని కావడం వల్ల నా భర్తకు ఇష్టం లేదేమో అని చెప్పి బాధపడుతోంది. అప్పుడు ఆ పని మనిషి ఏం చెప్తుందంటే, నేను ఇప్పుడు ఒక ఇంట్లో పనిచేసి వస్తున్నానమ్మా, ఆ అమ్మాయి తన భర్త చనిపోయినా కూడా ఆ ఇంట్లో తన భర్తకు ఏవైతే ఇష్టమో అలాగే చేస్తోంది. నువ్వు కూడా నీ భర్తకు నచ్చినట్లు ఇంటిని అలంకరించొచ్చు కదా, చిన్న చిన్న సర్ప్రైజ్ ఇచ్చావనుకో, నువ్వు పల్లెటూరు అమ్మాయివి కాదు, నువ్వు మోడర్న్ గా ఉన్నావని నీ భర్తకు నచ్చుతుందేమో అని అంది. కట్ చేస్తే హీరోయిన్ తన బస్సు కోసం వెయిట్ చేస్తోంది. అదే టైంలో ఒక షాప్ దగ్గర ఉండి అరుణ్ హీరోయిన్ ను చూస్తున్నాడు. బస్సు రాగానే హీరోయిన్ వెళ్లిపోయింది. మరుసటి రోజు ఉదయం వాకింగ్ కు వెళ్లేటప్పుడు హీరోయిన్ అరుణ్ దగ్గరకు వచ్చి మాట్లాడుతోంది. యాక్చువల్ గా ఆ రోజు మీరు పూగుత్తి ఇచ్చారు కదా, అప్పుడు థ్యాంక్స్ చెప్పాలని అనుకున్నాను, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా, థ్యాంక్స్ అండి అంది. అప్పుడు అరుణ్ కూడా, నేను మిమ్మల్ని అప్పుడప్పుడు బస్ స్టాండ్ లో చూస్తాను, మీరు ఎక్కడ పనిచేస్తారు అని మాట కలిపాడు. ఇక ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుని ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు అరుణ్ పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి చూస్తే అతని భార్య భర్తను ఇంప్రెస్ చేయాలని ఇంటిని అంతా అలంకరించింది. వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఫ్రేమ్
కట్టించి గోడలకు అంటించింది. హీరోయిన్ ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే చేసింది. కానీ ఇదంతా చూసి భర్తకు చాలా కోపం వచ్చింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో గోడలకు పెయింట్ వేయించాను, ఆ రంగులన్నిటినీ వృధా చేశావు, అంతేకాదు గోడలకు మేకులు కొట్టావు, ఎందుకు ఇలా పిచ్చిదాన్లా ప్రవర్తిస్తున్నావు అని తిట్టాడు. ఇంకోవైపు ప్రతిరోజు అరుణ్ డ్యూటీకి వెళ్లేటప్పుడు బస్టాండ్ లో ఉన్న హీరోయిన్ ను చూస్తూ వెళ్లేవాడు. కొంచెం కొంచెంగా అరుణ్ అంటే హీరోయిన్ కు ఇష్టం ఏర్పడింది. ప్రతిరోజు హీరోయిన్ సారీని చుట్టుకుని డ్యూటీకి వెళ్లేది. కానీ ఈ రోజు మాత్రం బాగా సింగారించుకుంటోంది. ఇదంతా చూసిన పని మనిషి, ఏంటి మేడం రోజు రోజు మీ మేకప్ పెరుగుతోంది, అందంగా అలంకరించుకుంటున్నారు, ఏంటి సంగతి అని అంది. ఇక హీరోయిన్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మేనేజర్ ఆమె దగ్గరకు వచ్చి తీక్షణంగా చూస్తున్నాడు. ఈ మేనేజర్ కొన్నాళ్లుగా ఈమెకు లైనేస్తున్నాడు. ఈమెకు భర్త లేడు కదా, అందువల్ల ఎలాగైనా చేసి తన వలలో వేసుకోవాలని అనుకుంటున్నాడు. కొన్ని నెలలుగా అదే పనిగా పెట్టుకున్నాడు. ఏ అవసరము లేకుండా ఈమె దగ్గరకు వచ్చి మాట కలుపుతుంటాడు. ఇదిగో చూడమ్మా, 2 ఏళ్లుగా మగతోడు లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. నీకు నేను తోడుగా ఉండొద్దా? అను, నేను చూసుకుంటా అంటున్నాడు. అప్పుడామె, దయచేసి ఇలా మాట్లాడొద్దండి, నన్ను ప్రశాంతంగా పనిచేయనివ్వండి అని అక్కడి నుంచి లేచి వెళ్తోంది. ఇక ఎప్పట్లాగే రాత్రి వచ్చి అరుణ్ ను కలిసింది. ఇద్దరూ కలిసి జాలీగా మాట్లాడుకుంటూ ఇంటికి వస్తున్నారు. టైం అయిందని అరుణ్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి ఎంటర్ కాగానే అతని తలకు బెల్ తగిలింది. ఏంట్రా అని చూస్తే ఇదంతా అతని భార్య సెటప్ చేసింది. తన భర్తను ఇంప్రెస్ చేయాలని ఆమె ఎంతో ప్రయత్నిస్తోంది. మొదట తన భర్తను ఎప్పుడు చూసింది, వీళ్ళ హనీమూన్ మూమెంట్స్, ఇలా ఒక్కో సంఘటన గురించి రాసి గోడలకు అతికించింది. హెల్మెట్ పెట్టే చోట పూల తొట్టి పెట్టింది. కానీ ఆమె భర్త ఏమంటున్నాడంటే, ఎందుకు ఇలా చేశావు? అనుకోకుండా నేను ఆ పూల గుత్తిని ఢీకొట్టాను, నీ వల్ల నా కాలికి గాయమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిట్టాడు. తన భర్త సంతోషపడాలని కోరుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ తిట్టాడు. ఇక మరుసటి రోజు ఈ ఇంటికి వచ్చిన పని మనిషి, ఏంటమ్మా నేను చెప్పినట్లే ఇంటిని డెకరేట్ చేశావే, ఈ పాటికి నీ భర్త నీకు పడిపోయి ఉంటాడే, అంతా సంతోషకరమైన సంగతులేనా అని అడిగింది. కానీ ఆమె శోకంగా లేదు అని చెప్పింది. ఇప్పుడు కూడా తన భర్తను ఇంప్రెస్ చేయాలని ఏదేదో చేస్తోంది. ఇంకోవైపు ఈ పని మనిషి హీరోయిన్ ఇంటికి వచ్చింది. ఎప్పుడూ కూడా తన భర్త ఫోటో ముందు హీరోయిన్ పువ్వులను పెడుతుంది. కానీ 2 రోజులుగా పువ్వులు పెట్టడమే మర్చిపోయింది. ఏంటమ్మా మర్చిపోయావా అని వాడిపోయిన పువ్వులను చూపించింది. అప్పుడు హీరోయిన్ చాలా బాధపడుతోంది. ఏంట్రా ఇలా జరిగింది, నా భర్తను మర్చిపోయేంత నేను దారి తప్పుతున్నానా అనుకుంటోంది. మనసులో చాలా బాధపడింది. బాధపడడమే కాదు, బాగా ఏడ్చింది కూడా. తన భర్త వాడిన షర్ట్లను ఆ రూమ్ లో పెట్టుకుంది. వాటి పక్కకే వెళ్లి బాధపడుతోంది. మరుసటి రోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి ఈ విషయాలన్నీ చెప్పింది. అతడేమన్నాడంటే, ఏమ్మా మన జీవితంలో ముఖ్యమైన మనిషిని మర్చిపోవడం తప్పు, కానీ ఆ వ్యక్తి మీతో గడిపిన మూమెంట్స్ ను మర్చిపోవడం తప్పు కాదు. అప్పుడే మనం జీవితంలో ముందుకెళ్లగలం అని మోటివేట్ చేశాడు. మరుసటి రోజు హీరోయిన్ అరుణ్ కు కాల్ చేసింది. తన శారీరక అవసరాల గురించి అరుణ్ కు చెప్పాలనుకుంది. మీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, నేను మెసేజ్ చేయనా అంది. తనకు ఏదో అవసరమో అది మెసేజ్ పెట్టింది. అది చూసిన అరుణ్ కు బాగా కోపం వచ్చింది. హీరోయిన్ కు కాల్ చేసి, నేను మీతో ఫ్రెండ్ గా ఉండాలని అనుకున్నా, నాకంటూ భార్య ఉంది, నన్ను ఇలా అడగడానికి కాస్త కూడా సిగ్గుగా అనిపించలేదా, దయచేసి నాతో మాట్లాడొద్దు అని తిట్టాడు. ఈ మాటలతో హీరోయిన్ కుంగిపోయింది. ఇక అరుణ్ తన ఫ్రెండ్ ను కలిసినప్పుడు అతనికి ఈ విషయం చెప్పాడు. హీరోయిన్ అడిగిన విషయాన్ని చెబుతుంటే ఆ ఫ్రెండ్, రే నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉండట్లేదు కదా, ఇలాంటప్పుడు నిన్ను వెతుక్కుంటూ ఒక అమ్మాయి వచ్చిందంటే ఆమెతో సంతోషంగా ఉండొచ్చు కదా, ఎందుకు వెనక ముందాడుతున్నావు అని సలహా ఇచ్చాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ సైకియాట్రిస్ట్ దగ్గర చివరి క్లాస్ కు వచ్చింది. అతడేం చెప్తున్నాడంటే, నువ్వు అరుణ్ ను ఇలా అడగడం తప్పు కాదు, నోరు తెరిచి అడిగితేనే మనకు రావాల్సినవి వస్తాయి. అలా అడిగినప్పుడు నీకు సంతోషం కలగొచ్చు, అవమానం కలగొచ్చు. ఇక ఇంతటితో నీ ఫైనల్ క్లాస్ ముగిసిపోయింది. ఇకపై నీ జీవితాన్ని నీకే వదిలేస్తున్నాను, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ ఆఫీస్ కు వచ్చింది. మేనేజర్ తో ఒక మీటింగ్ జరుగుతోంది. ఆ మీటింగ్ కు చాలా మంది వచ్చారు. మీటింగ్ అయిపోయాక అందరినీ బయటికి పంపించి హీరోయిన్ ను మాత్రం ఉంచాడు. ఏంటమ్మా రాత్రంతా నీ ఫోన్ లో ఆన్లైన్ అని చూపించింది, ఎవరితో మాట్లాడుతున్నావు, భర్త లేడని చాలా సంతోషంగా ఉంటున్నావా, నాతో కూడా అలాగే ఉండొచ్చు కదా, ఈ రోజు రాత్రి నీకు మెసేజ్లు పెట్టనా అన్నాడు. అతడు తప్పుగా మాట్లాడుతుంటే హీరోయిన్ కు చాలా కోపం వచ్చింది. వెంటనే బయటకు వచ్చి మేనేజర్ ను తిడుతోంది. నీ కింద పనిచేసే వాళ్ళు నీకు అంతహీనంగా కనిపిస్తున్నారా, ఒక అమ్మాయితో ఇలా మాట్లాడొచ్చా అని అరుస్తోంది. అప్పుడు ఆ మేనేజర్, ఏదున్నా కూడా లోపలికి వచ్చి మాట్లాడు, ఇలా అందరి ముందు నా పరువు తీయ
తీయొద్దు అంటున్నాడు. లోపలికి రా అని అంటుంటే ఎందుకయ్యా మళ్ళీ లోపలికి పిలుస్తున్నావు, అందరి ముందు సారీ అడుగు అంటోంది. సారీ చెప్పవా అని మళ్ళీ అడిగింది. అప్పుడు ఆ మేనేజర్ కు అవమానంగా అనిపించింది. అందువల్ల ఇక సారీ అని చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ ఎప్పట్లాగే అరుణ్ కోసం పార్క్ లో ఎదురు చూస్తోంది. కానీ అరుణ్ మాత్రం ఈమెపై కోపంతో ఇంకా అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పట్లాగే తన భర్త ఫోటో ముందు పెట్టడానికి పూల గుత్తి కొనడానికి ఒక షాప్ కు హీరోయిన్ వెళ్ళింది. కానీ అక్కడ పూల గుత్తులు లేవని చెప్పారు. బస్టాండ్ దగ్గర ఒక షాప్ ఉంటుంది, కావాలంటే అక్కడికి వెళ్లి ట్రై చేయండి అని షాప్ అతడు చెప్పాడు. అప్పుడు ఆ దారి గుండా అరుణ్ రావడం హీరోయిన్ గుర్తించింది. నన్ను బస్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది. ఇక ఆమెను ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంటే హీరోయిన్ తన మనసులో ఉన్న విషయాలను చెబుతోంది. మీరంటే నాకు నచ్చారు, అందువల్లే నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాను, అందుకని మీరు నన్ను తప్పుగా అనుకోవద్దండి అంటోంది. కానీ అరుణ్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు. ఇక ఇంటికి వచ్చాడు. రాత్రి తన భార్యతో కలిసి పడుకున్నాడు. తన భార్య దగ్గరగా వెళ్ళాడు. అప్పుడు ఆమె అతని చేతిని తోసేసింది. రాత్రికి మాత్రమే నేను అవసరపడతానా, మధ్యాహ్నం మాత్రం మీకంటూ ఒక భార్య ఉందన్న విషయాన్నే మర్చిపోతారు కదా అని తిడుతోంది. నేను చదువు రాని దాన్నని పల్లెటూరు దాన్నని పక్కకు పెడతారు, కానీ రాత్రి అయితే మాత్రం పక్కకు వస్తారే అని అంటోంది. అప్పుడు అరుణ్ కు చాలా కోపం వచ్చింది. వెంటనే ఫోన్ తీశాడు. హీరోయిన్ ఇంతకు ముందు మెసేజ్ పెట్టింది కదా, ఆ మెసేజ్ కి అరుణ్ ఇప్పుడు ఓకే అని పెట్టాడు. మరుసటి రోజు ఆమె రిప్లై కోసం ఎదురు చూస్తున్నాడు. మళ్ళీ ఆఫీస్ లో ఉన్న క్రమంలో హీరోయిన్ కు ఇంకో మెసేజ్ పెట్టాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడింది. ఆమె కూడా ఓకే అని పెట్టింది. తన ఇంటికి అరుణ్ ను రమ్మని చెప్పింది. అరుణ్ వేరే ఊరుకు క్యాంపుకు వెళ్లాల్సి ఉంది, కానీ ఇతడు మాత్రం 2 రోజులు సెలవులు అడిగాడు. సెలవుల నుంచి వచ్చిన తర్వాత క్యాంపుకు వెళ్తాను సార్ అని పై ఆఫీసర్ కు చెప్పాడు. ఇప్పుడు హీరోయిన్ రాత్రి ఇంటికి వచ్చింది. కానీ ఆ ఇంటికి మామ వచ్చాడు. మామను ఆమె తండ్రిగా భావిస్తుంటుంది. దారిలో కలిస్తే అతన్ని ఇంటికి తీసుకెళ్లింది. ఇంటికి వచ్చి చూసి ఆ మామ అదిరిపడ్డాడు. ఇంట్లో ఎక్కడ చూసినా కూడా తన కొడుకు ఫోటోలే ఉన్నాయి. తన కొడుకును కోడలు ఇంకా మర్చిపోలేకపోతోంది అని అతడు అర్థం చేసుకున్నాడు. తన కోడలు ఇంకో పెళ్లి చేసుకుంటుందని, తన జీవితాన్ని హాయిగా గడుపుతుందని ఈ మామ అనుకున్నాడు. కానీ ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె భోజనం పెడితే తిన్నాడు. అప్పుడు అతన్ని చూస్తూ రాత్రి ఇక్కడే పడుకోండి అని అంది. లేదమ్మా, ఇంట్లో మీ అత్త ఒక్కతే ఉంటుంది, నేను వెళ్లి తీరాలి. కానీ ఒక్క విషయం చెప్తాను, బాగా వినమ్మా. ఇదిగో ఈ అన్ని విషయాల నుంచి నువ్వు త్వరగా బయటకు రావాలి. మా కొడుకు చనిపోయాడన్న విషయాన్ని మేమే జీర్ణించుకుని కొంచెం ఇప్పుడు బయటకు వస్తున్నాం. మాకంటే కూడా ఇప్పుడు నువ్వు ఆ విషయం నుంచి బయటకు రావడం ముఖ్యమని అన్నాడు. ఇప్పుడు మరుసటి రోజు ఉదయం చూపించారు. ఈ రోజు రాత్రికే అరుణ్ ను హీరోయిన్ ఇంటికి పిలిచింది. అరుణ్ ఇంటికి వచ్చి తన భార్యను చూస్తూ నేను కోయంబత్తూరుకు క్యాంపుకు వెళ్తున్నా అన్నాడు. వెంటనే నా దుస్తులు ప్యాక్ చేయమని చెప్తే రేపు వెళ్తానని చెప్పారు కదా, కానీ ఈ రోజే ప్యాక్ చేయమంటున్నారేంటి అంది. ఊరికే ఏదేదో బాగాకు చెప్పింది చెయ్యి అన్నాడు. ఇక బ్యాగు తీసుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. అప్పుడు హీరోయిన్ మనసు మారినట్లుంది. నేను ఇలాంటి ఒక పని చేయాలా అనుకుంటోంది. అరుణ్ ను ఒక పార్కుకు పిలిచింది. నిన్న నేను మా మామను చూసా అని చెప్పింది. అప్పుడు అరుణ్ ఇంకా మీ మామ ఇంట్లోనే ఉన్నాడా అని అన్నాడు. లేదు, అతడు ఇంట్లో లేడు అనగానే అయితే సమస్య ఏంటి అంటుంటాడు. లేదు, నాకు కొంచెం వేరేలాగా అనిపిస్తోంది అంటోంది. రాత్రి అయ్యేంత వరకు వాళ్ళు పార్కులోనే కూర్చుని ఉన్నారు. రాత్రి కాగానే అరుణ్ ఆమెను చూస్తూ ఇప్పుడేం చేద్దాం అన్నాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి రండి మా ఇంటికి వెళ్దాం అంది. ఇంట్లోకి ఎంటర్ అవుతున్న క్రమంలో కరెంటు పోయింది. లైటు ఫ్యాన్ ఆన్ చేసి ఆమె ఒక కిటికీ దగ్గర నిలబడింది. అప్పుడు అరుణ్ ఆమె పక్కగా వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఆమెతో క్లోజ్ గా ఉందామని అతడు దగ్గరగా వస్తున్నాడు. సడన్ గా అప్పుడు కరెంటు వచ్చింది. కరెంటు రాగానే సడన్ గా అరుణ్ లేచాడు. అప్పుడు ఒక విషయాన్ని అతడు గుర్తించాడు. హీరోయిన్ ఇంటి మొత్తాన్ని అతడు వెలుగులో చూస్తున్నాడు. ఆ ఇల్లంతా కూడా ఫోటోలున్నాయి, గంటలు వేలాడుతున్నాయి. హీరోయిన్ తన భర్త జ్ఞాపకంగా చేసి పెట్టిన విషయాలను గుర్తించాడు. ఇదంతా చూసినప్పుడు అరుణ్ కు తన భార్య గుర్తుకు వచ్చింది. అప్పుడు తన భార్య తనపై ఎంత ప్రేమ పెంచుకుంది అదంతా అర్థం చేసుకోలేదే అనుకుంటున్నాడు. నా భార్య ప్రేమను అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చానా అని అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. ఇక అరుణ్ తన ఇంటికి వచ్చాడు. గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. సోఫాలో కూర్చుంటే భార్య వచ్చి ఏంటండి క్యాంప్ కు వెళ్తానని చెప్పారు, కానీ చెప్పా పెట్టకుండా వచ్చారేంటి, మీకోసం వంట చేయాలా అంటోంది. ఆమె చాలా ప్రేమగా అడుగుతుంటే ఇంకా ఇతడు లోలోన కూచించుకుపోతున్నాడు. మన ఇద్దరికి వండమ్మా, మనం కలిసి తిందామని అంటుంటాడు. ఆమె వంట చేస్తుంటే కిచెన్ లోకి వెళ్లి ప్రేమగా ఆమెను హత్తుకుంటున్నాడు. తాను చేసిన తప్పులకు తానే క్షమించమని చెప్పుకుంటూ తన భార్యను హక్ చేసుకున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ ఆ రోజు రాత్రి జరిగిందంతా తలుచుకుంది. మరుసటి
రోజు ఇంట్లో ఉన్న తన భర్త ఫోటోలన్నీ తీసి ఒక చోట పెట్టింది. తన భర్త జ్ఞాపకంగా ఉన్న అన్నింటినీ క్లియర్ చేసింది. అతని జ్ఞాపకాల నుంచి మూవ్ ఆన్ అయ్యి తన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్తోంది. ఆ తర్వాత తను సంతోషంగా జీవిస్తోందని చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వచ్చిన వారైతే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.